హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకట్. ఈరోజు అయితే మనుషుల్లో 3 కేటగిరీలు అయితే ఉంటారు. ఒకటి స్లో లైన్, రెండోది మిడ్ లైన్, మూడోది ఫాస్ట్ లైన్. ఈ 3 కేటగిరీ మనుషుల గురించి చెప్తాను. ఈ వీడియో ఎక్కడ చూసి ఉంటారు అంటే బుక్స్లో అయితే ఉంటుంది ఈ మ్యాటర్, ఎక్కడ కూడా బయట అయితే ఉండదు. సీక్రెట్ ఆఫ్ ఇది రిచ్ పీపుల్ అనమాట. సో టాపిక్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ వచ్చి ఇది స్లో లైన్ ఉంటారు. అంటే ఈరోజు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టే ఉంటారు. ఈ రోజు కడితే అలాగే చాలు, ఇంకా అయిపోయినట్టే పండుగ. ఆ? అంటే రేపటి గురించి ఆలోచించారు, వాళ్ళు వచ్చి చాలు, వాళ్ళు తాగితే మరి చాలు అట్లాంటి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా రెండోది వచ్చి మిడిల్, అంటే సేవ్ చేసుకుంటారు మనీ. తర్వాత కొంచెం దాచుకుంటారు బ్యాంకులో వాటిల్లో గోల్డ్ కొనుక్కుంటారు. ఒక 60 సంవత్సరాల వరకు పనిచేస్తారు. ఆ లైఫ్ ఎంజాయ్మెంట్ అనేది చూడరు, చూడకుండానే చనిపోతారు. సో దీనివల్ల కూడా మనకి ఉపయోగం అనేది లేదు. అంటే ఒక 60 ఏళ్ళు వచ్చినాక ఒక కార్ కొనుక్కుంటే ఉపయోగం ఉంది ఫ్రెండ్స్. ఒక సో దీనివల్ల కూడా మనకు ఉండదు. ఇంకా రిచ్ పీపుల్ వీళ్ళైతే ఇన్కమ్ స్ట్రీమ్స్ పెంచుకుంటారు. అండ్ వన్ ఇన్కమ్ స్ట్రీమ్తో సరిపోయారు. ఒక 25 వచ్చేసరికి 2 ఇన్కమ్ సోర్స్, రెంట్లకి హౌస్లో రెంట్లకి ఇవ్వటం, అట్లా గోల్డ్ కొనటం, గోల్డ్ అని అమ్మి కొనటం, ఇట్లాంటివి చేసుకుని ఇన్కమ్ స్ట్రీమ్స్ అనేది పెంచుకుంటూ ఉంటారు. మళ్ళీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. మళ్ళీ చాలా చాలా ఇన్కమ్ స్ట్రీమ్స్ అయితే ఉంటాయి. సో వీళ్ళు అయితే రిచ్ అవుతారు. వీళ్ళు 40 ఇయర్స్ లోపు అయితే రిచ్ అయిపోతారు. సో వాళ్ళు అంటే యంగ్ ఏజ్లోనే అన్నీ అనుభవిస్తారు. కార్లు కొనుక్కుంటారు, అన్ని షికారుకి వెళ్తారు, ఫారెన్ టూర్స్కి వెళ్తారు, అన్నీ వెళ్తారు. సో వీళ్ళ వల్ల మనం కూడా ఈ లైన్లోకి ఫాస్ట్ లైన్లోకి రావాలంటే మినిమం మనం 10 ఇయర్స్ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అలా హార్డ్ వర్క్ చేయడం వల్ల మనం అయితే ఫాస్ట్ లైన్లోకి వెళ్తాం. ఇట్లా స్లో లైన్లో చేసుకుంటాం అంటే ముసలోళ్ళు అయిపోతాం. ముసలోళ్ళు అయినాక మనకి డబ్బులు వచ్చినా ఉపయోగం ఉండదు. అప్పుడు కార్ వచ్చినా సరే అంబులెన్స్ లాగా అయింది, కానీ కార్ లాగా మనం తిరగం. సో ఫాస్ట్ లైన్లోకి వెళ్ళాం. సో అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. మీ ఒక లైక్ అయితే అయ్యింది ఈ వీడియోకి. ఎట్లాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.